ఇక ఆంధ్రజ్యోతి పేపర్‌ల తెలంగాణకు సంబంధించిన ఒక సమస్య గాని, తెలంగాణకు సంబంధించిన వార్తలు గాని, తెలంగాణ ప్రజలకు కావాల్సిన వార్తలు గాని ఉంటలేవు. 5 సంతకాల సంబరం. ఇప్పుడు చంద్రబాబు సంబరపడితే రాధాకృష్ణ సంబరపడతాడు. చంద్రబాబు ఏడితే రాధాకృష్ణ ఏడుతాడు. 2 శరీరాలు ఒకటే ఆత్మ. 2 శరీరాలు ఒకటే గుండె. ఆయన నవ్వుతే ఈయన నవ్వుతాడు, ఆయన బాధపడితే ఈయన బాధపడతాడు. జగన్ ఎప్పుడు దిగిపోతాడా అని మొగడు చచ్చిన పిల్లం కంటే ఎక్కువ ఎదురు చూసిండు రాధాకృష్ణ. గట్లున్నది ఈయన కథ. ఇప్పుడు 5 సంతకాలు ఆంధ్రప్రదేశ్లో పెడితే ఇది తెలంగాణ ప్రజలకి ఏం సంబరం చెప్పు జరా. నువ్వు తెలంగాణకు సంబంధించి కదా వార్తలు రాసుకురావాల్సింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తకేమో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, తెలంగాణకు సంబంధించిన 2 వ్యక్తులు కేంద్ర మంత్రులు అయితే ఇది సెకండ్ ప్రయారిటీ కిందకి వస్తుందా ఈ వార్త? రాధాకృష్ణ గారు, ఇదేనా మీ నీతి? మీరు ఎవరి కోసం పనిచేస్తాను? తెలంగాణ కోసం పనిచేస్తానులా, ఆంధ్ర పార్టీ నాయకుల కోసం పనిచేస్తానులా? సోమ, ఇది అద్దరికి ఇప్పుడు ఏపురి సోమ, ఇది దీన్ని ఏమంటారా సోమ? ఈ పేపర్ కొనుడేమో మన తెలంగాణ వాళ్ళ వంతు. ఈ పేపరు మన తెలంగాణ వాళ్ళు కొంటారు. తెలంగాణ వాళ్ళు కొన్న పేపర్ల ఆంధ్రోని వార్తలు చదవాలి. ఇది మన దరిద్రం. ఇది నారా సోమ నువ్వు కోరుకునేది? ఈర్ష్యతోటి కుట్రతోటి మాట్లాడతాను అని మాట్లాడితే బాడుకావ లాంటివి. నువ్వు ఏమనాలరా సోమ నువ్వు మాట్లాడిన మాటలకు? ఇవి చాలేరా? ఈ పేపర్ ఇప్పుడు 6 రూపాయల 6.5 రూపాయలు 6.5 రూపాయలు పెట్టి ఒక 10 లక్షల మంది కొంటే ఈ డబ్బు రాధాకృష్ణ ఇంట్లోకి పోతుంది. మరి వార్తలు ఎవరికి అక్కడికి వచ్చేటి రాస్తాన్లు? తెలంగాణ ప్రజలకు అక్కడికి వచ్చే వార్తలు రాస్తాన్లా? 6.5 రూపాయలు పెట్టి ఒక పేపర్ కొంటే, లేదా ఆన్లైన్లోనే ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకుంటే కూడా మనం రివ్యూ వేసినందుకు కూడా ఆంధ్రజ్యోతి ఎండీకి ఆయన ఓనర్కి పైసలు పోతాయి. పేపర్ జస్ట్ ఆన్లైన్లో మనం ఇట్లా క్లిక్ చేస్తే కూడా వ్యూవర్షిప్ కింద కూడా ఆయనకు డబ్బులు పోతాయి. మరి వార్తలు ఎవరికి రాసుకొస్తానరా? ఎవరికి అక్కడికి వచ్చే వార్తలు ఇవి? సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు మెగా డిఎస్సి పైన తొలి సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. ఇక్కడ టీచర్ పోస్టులు ఎప్పుడు ఎత్తారు అనేది రాయలే. ఆంధ్ర టీచర్ పోస్టులు ఎత్తే రాసుకొచ్చింది. ఇవి మన పిల్లలకు వచ్చేటి ఈ జాబులు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాసుకొచ్చినావా అంటే ఓకే, ఎందుకంటే ప్రమాణ స్వీకారం అనేది పెద్దది, రాసుకొచ్చినావు, చదివినావు. ఎవరికి అక్కడికి వచ్చే వార్త ఇది? అంటే తెలంగాణలోనే తెలంగాణ ద్రోహులు ఉన్నారని మర్చిపోదు మీరు. బాగా చెప్తున్నాం. తెలంగాణలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, ఏపూరి సోమన్ లాంటి రాజకీయ నిరుద్యోగులు ఇట్లా ఆందోళనను సపోర్ట్ చేస్తూ, చింతపండు నవీన్ గాన్ లాంటి ద్రోహులను సపోర్ట్ చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు.